ఒకటి, ఈ సంఘముతో, కుటుంబంతో, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధనవంతుడు అని అనుకుంటున్నావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు. రెండు, నా ప్రియులారా చూడండి, నువ్వు దిక్కుమాలిన వాడువు. ఏంటంట? నువ్వు దిక్కుమాలిన వాడువు. చూడండి, తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. నానా, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేసేయి. డాడీ, నా సగభాగం నాకు ఇచ్చేసేయి. నేను వెళ్ళి వేరే దేశం వెళ్ళి డబ్బు సంపాదిస్తా, నేను పలుకుబడి సంపాదిస్తా, అనేకమైన సంపాదిస్తాను వెళ్ళిపోయాడు. ఏం సమకూర్చుకున్నాడు? ఏమి సాధించాడు? ఆలోచన చేయండి. చివరికి పందులు తినే పట్టు తిన్నాడు. దాన్ని ఏమంటారంటే దిక్కుమాలిన పరిస్థితి. అందరున్నా దిక్కులేని స్థితి. అందరున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, మిత్రులున్నా, తోబుట్టులున్నా, రక్త సంబీకులున్నా, అందరూ ఉన్నా దిక్కులేని పరిస్థితి. ఎందుకు? నువ్వు ధనవంతుడు అని విర్రవిగావు, అందంగా ఉన్నావని విర్రవిగావు, లేకపోతే నా ప్రియమైన బిడ్డలారా నీ కులం చూసుకొని విర్రవిగావు, నీ మతాన్ని చూసుకొని విర్రవిగుంటావు, లేకపోతే నీ బలగాన్ని చూసుకొని విర్రవిగుంటావు. ఒక రోజు ఏమవుతుంది తెలుసా? నువ్వు దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. ఒక రోజు ఏమైతే తెలుసా? నువ్వు దిక్కుమాలిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. బైబిల్ చెబుతుంది నా ప్రియమైన బిడ్డలారా. ఒకటి, ఈ సంఘముతో, కుటుంబంతో, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధనవంతుడు అని అనుకుంటున్నావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు. రెండు, నా ప్రియులారా చూడండి, నువ్వు దిక్కుమాలిన వాడువు.